గృహప్రవేశం పార్ట్ 1 వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే కింద ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఆ పార్ట్ 1కి ఇది కంటిన్యూషన్, సెకండ్ పార్ట్. ఇందులో హోమం, సత్యనారాయణ వ్రతం అయితే యాడ్ చేశాను. ముందుగా హోమం చేసాం. నేను, మా వారు, ఇంకా అత్తమ్మ, మామయ్య గారు కలిసి అయితే హోమం చేసాం. సత్యనారాయణ వ్రతం టైంలో అయితే మాత్రం ఇంకా మామయ్య గారు ఎక్కువ టైం కూర్చోలేరు, అందుకనేసే హోమం వరకు కూర్చోబెట్టాం. నెక్స్ట్ ఏంటంటే ఈ వ్రతం అవుతున్న టైంలోనే మా మేనత్తలు ఇంకా అమ్మ అందరూ కలిసి ప్రసాదం అయితే చేసేసారు. నార్మల్గా అయితే పంతులు గారు అయినా చేస్తారు కదా, కానీ మనకొస్తే మనమైనా చేసుకోవచ్చు. పంతులు గారు జస్ట్ ఒక చేయి వేస్తారు అంతేని, మనకు ఇన్ కేస్ వస్తే. మా ఇంట్లో అయితే అందరికీ వచ్చండి ప్రసాదం. సో మ్యాక్సిమం అత్తలు పెద్దమ్మ వాళ్ళే చేసేస్తారు ఎప్పుడు ఎవరింట్లో గృహప్రవేశం అయినాను. సో ఇలాగా ఈరోజైతే మా మేనత్తలు ఇంకా అమ్మ కలిసి ప్రసాదం అయితే చేసేసారు. ఇంతలోగా మా హోమం కూడా అయిపోయింది. నెక్స్ట్ వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎక్కువ వీడియోస్ లేవు, అందుకని నేను ఇది షార్ట్ వీడియోగానే పెడుతున్నాను. ఎంతవరకు ఉందో అంత చిన్న క్లిప్పింగ్ మాత్రమే. నెక్స్ట్ ఇంకోసారి ఎప్పుడైనా ఖచ్చితంగా హోమ్ మొత్తం ఒక వీడియో తీసి పెడతాను, మా ఫ్లాట్ అంతాను. వ్రతం అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి, ప్రతి కథ కూడాను. నార్మల్గా అయితే చాలా నిద్ర వచ్చేసింది, నిద్ర కూడా వచ్చేసింది మాకు కూడాను. కానీ ఆయన ప్రతిదీ చాలా వివరంగా చెప్పడం మాకైతే చాలా నచ్చింది, బాగా విన్నాం కూడా. ఫస్ట్ అయితే కొంచెం నిద్ర వచ్చింది, కానీ ఇంకా ఆయన మధ్యలో క్వశ్చన్లాగా అడుగుతుంటే ఇంకా నార్మల్గా శ్రద్ధగా విన్నాం. మనకి ఎప్పుడూ అలవాటే కదా స్కూల్ నుంచి కూడాను. కానీ చాలా బాగా చెప్పారు, చాలా బాగా అయింది మరి అంతా. మా వీడియోస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.